అందరికీ దండాలండి. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్తే ఖచ్చితంగా గుడి వెనకాల కన్నప్ప కొండకి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల ద్వారా కన్నప్ప కొండ ఎక్కండి, మర్చిపోకండి. చాలామంది మెట్లు ఎక్కలేమని చెప్పి కన్నప్ప కొండకి వెళ్ళరు, కేవలం దర్శనం మాత్రమే చేసుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా కాకుండా కన్నప్ప కొండ ఖచ్చితంగా ఎక్కండి. మెట్లు చాలా తక్కువగానే ఉంటాయి. పైనుంచి గుడి చాలా బాగా కనిపిస్తుంది. పైనుంచి గుడే కాదు, స్వర్ణముఖి నది కూడా చాలా బాగుంటుంది. మెట్లు తక్కువగానే ఉంటాయి, ఎక్కలేని వాళ్ళు కూడా ఎక్కేయచ్చు. పురాణాల ప్రకారం ఈ కన్నప్ప కొండను దక్షిణ కైలాసం అంటారు. అంటే ఈ కొండని దర్శించుకుంటే కైలాసాన్ని దర్శించుకున్నట్టే, ఈ కొండను ఎక్కేవంటే కైలాసాన్ని ఎక్కినట్లే అనమాట. కొత్తగా పెద్ద శివపార్వతుల విగ్రహాలు కట్టించారు, ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. కొండపైకి ఎక్కితే భక్త కన్నప్పని దర్శనం చేసుకోవచ్చు. అలాగే చుట్టూ ఉన్న ప్రకృతిని చూడొచ్చు, పెద్ద శివపార్వతుల విగ్రహాలను చూడొచ్చు, చాలా బాగుంటుంది. అలాగే కొండపై నుంచి చూస్తుంటే దూరంగా మరో కొండ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది అమ్మవారి కొండ, అంటే పైన దుర్గాదేవి కొలువై ఉంటారనమాట. అక్కడికి ఎవరు వెళ్ళరు, స్థానికులు మాత్రమే వెళ్తారు. కుదిరితే మీరు కూడా వెళ్ళండి, అక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకాళహస్తిలో గాలిగోపురం అనమాట. చుట్టూ పార్క్ లాగా చేశారు. ఈ గాలిగోపురంలో ఇక్కడికి వచ్చే భక్తులు, స్థానికులు సరదాగా గడుపుతూ ఉంటారు ఉదయం సాయంత్రం వేళల్లో. మామూలుగా అయితే ఈ గాలిగోపురం పాతది ఒకటి ఉండేది దీని స్థానంలో. ఆ పాతదే 500 ఏళ్ళ నాటి చరిత్ర ఉంది దానికి. దాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారనమాట. శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు కట్టించారంటే దక్షిణ భారతాన్ని మొత్తాన్ని జయించినందుకను తన జైత్ర యాత్రకి చిహ్నంగా ఆ గాలిగోపురాన్ని కట్టించడం జరిగింది. అయితే ఆ గాలిగోపురం కొన్ని కారణాల వల్ల కూలిపోయిందనమాట. ప్రకృతి వైపరీత్యాల వల్ల, కొంతమంది ప్రైవేట్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఆ గాలిగోపురం బాగా బీటలు వారి కూలిపోవడం జరిగింది. ఈ గోపురం ప్రాంగణంలోనే పాత గోపురానికి సంబంధించిన పాత స్తంభాలని ప్రదర్శన కోసం ఉంచారు. చూడండి ఎలా ఉన్నాయో, అప్పట్లో ఎలా చెక్కారో ఏంటో, అన్ని రాతి స్తంభాలే. 2010వ సంవత్సరం మే నెలలో పాత గోపురం కూలిపోయాక నవయోగ కన్స్ట్రక్షన్స్ వారు తమ సొంత నిధులతో కొత్త గోపురం నిర్మాణాన్ని ప్రారంభించారు. 2017లో పనులన్నీ పూర్తయ్యాక 2017 జనవరిలో ప్రారంభించారు. ఈ శ్రీకాళహస్తిలో కన్నప్ప కొండ ఎక్కి పైనుంచి కిందకి చూస్తే శ్రీకాళహస్తి గుడి మొత్తాన్ని చూడొచ్చు. అలాగే పక్కన ఉన్న స్వర్ణముఖి నదిని కూడా చూడొచ్చు. స్వర్ణముఖి నది తిరుపతి, చంద్రగిరి మధ్యలో తొండవాడ సమీపంలో ఉన్న కొండ ప్రాంతంలో పుట్టి దాదాపు 100 మైళ్ళు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. స్వర్ణముఖి నదిలో ఇసుక అన్ని నదుల్లా కాకుండా బంగారం రంగులో ఉండడం వలన ఈ నదికి స్వర్ణముఖి నది పేరు వచ్చిందని చెప్తారు. అలాగే ఈ నదీ తీరంలో మొగలి పొదలు ఎక్కువగా ఉండడం వలన మొగలేరు అని కూడా పిలుస్తారు. దూర్జటి మహాకవి తను రాసిన శ్రీకాళహస్తీశ్వర మహాత్యంలో ఈ నదిని మొగలేరు అనే ప్రస్తావించారు. పురాణాల ప్రకారం శ్రీకాళహస్తిలో శివుని పూజించడం కోసం అగస్త్య మహర్షి తపస్సు చేసి ఈ నదిని తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే గంగా నదికి భగీరథుడు, గోదావరి నదికి గౌతమ మహర్షి ఎలాగో స్వర్ణముఖి నదికి అగస్త్య మహర్షి ఆ విధంగా అనమాట. ప్రస్తుతం ఈ నదిలో నీళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. వర్షపాతం తక్కువగా ఉండడం వలన ఒకప్పుడు ఈ నదిలో తెప్పోత్సవం నిర్వహించేవారంట శివపార్వతులకి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అయితే లేవు. ఓం నమః శివాయ.